హలో, నేను మీ పద్మ చిత్తా ఇజ్రాయెల్‌లో ఉంటున్నానండి. మరొక ప్రత్యేకమైనటువంటి ఇజ్రాయెల్ విషయంతో మీ ముందుకొచ్చానండి. అదేమిటంటే ఉచితంగా పిల్లల పార్క్ అండి. ఇది వీధికొక పిల్లల పార్కు ఉంటది. ఇక్కడ సాయంత్రం పూట తల్లిదండ్రులు ఫ్రీ అయినప్పుడు తమ పిల్లల్ని తీసుకొనొచ్చి ఇక్కడ ఆడుకుంటూ ఉంటారు. ఇది ఒక పిల్లల పార్కు. ఇది చూడండి, అటుపక్కన ఇటుపక్కన పిల్లలు నిలబడి బ్యాలెన్స్ చేసుకొని ఉయ్యాలలాగా ఊగుతారండి. ఇది ఇంకొకటి. దీన్ని ఇక్కడ చూడండి, దీని మధ్యలో నుంచి పిల్లల్ని లోపలికి ఎక్కించి బయట పక్క నుంచి తల్లిదండ్రులు నిలబడి దీన్ని ఇట్లా దొబ్బుతూ ఉంటే అది తిరుగుతూ ఉంటుంది. ఇక్కడ పెద్దలు కూడా ఉయ్యాలు ఊగుతున్నారు చూడండి. ఇక్కడ ఒక చిన్న పాప భలే ఉయ్యాలు ఊగుతుంది, వాళ్ళ అమ్మమ్మ తీసుకొని వచ్చిందండి. ఇక్కడ చూడండి, చిన్న పాప కింద పడుకోకుండా పాప చుట్టూ ఆ కడ్డీని కూడా చాలా సేఫ్టీగా కడతారండి. ఇక్కడ ఏది చేసినా కూడా పిల్లల విషయంలో కానీ తిండి విషయంలో కానీ చాలా బాగుంటుందండి. పిల్లల్ని కేరింగ్ చాలా చాలా చేస్తారు. ఇక్కడ పెద్దోళ్ళు కూడా అక్కడ కూర్చొని సాయంత్రం పూట మాట్లాడుకునేదానికి కూడా ఉంటుందండి. ఇది మరొక పిల్లల పార్క్ అండి. ఇక్కడ పైన చూడండి, ముందున్న పార్కులో చెట్లు ఉన్నాయి. ఈ పార్కులో ఎక్కువ చెట్లు లేనిదాన పైన టెంట్ కూడా పెట్టారు చూడండి, పిల్లలకి ఎండ లేకుండా. ఇది ఎక్కేదానికి 4 సైడ్ల నుంచి చిన్నపిల్లలు ఒక్కొక్క ఏజ్కి సంబంధించిన విధంగా ఎక్కిస్తారండి. ఇక్కడ చూడండి, ఆమె పాప వాళ్ళ తల్లి వెనకల్లే ఉండి పాపని పైకి ఎక్కిస్తే పాప పైన నుంచి జారుడు బండ బొంగులో నుంచి కిందికి జర్రుమని జారుకుంటా కిందికి వస్తుంది చూడండి. పెద్దలు కూర్చుండేదానికి కుర్చీలు కూడా ఇక్కడ ఉన్నాయండి. పెద్దలే కాదు, పావురాలు కూడా వచ్చినాయి. ఇది మరొక పార్క్ అండి. ఈ పార్కులో రకరకాల సింబల్స్. ఇది నేనుండే బిల్డింగ్ దగ్గరలోనే అండి ఈ పార్కు. చాలా బాగుంటుంది ఈ పార్కు. ఇక్కడ చూడండి, తాగేదానికి నీళ్ళు కూడా పార్కులో. ఇవి తాగే నీళ్ళే అండి, మంచి నీళ్ళు. ఎక్కువ శాతం ఇక్కడ తల్లిదండ్రులు బాటిల్స్లో నీళ్లు తెచ్చుకుంటారు, కానీ ఎప్పుడన్నా నీళ్ళు అయిపోయినప్పుడు అట్లా పట్టుకుంటారు. ఇది ఇంకొకటి, పిల్లలు దీనిపైన తాడుతో ఎక్కి పట్టుకునే దానికి చాలా గ్రిప్ ఉంటుందండి. ఇది ఎక్కువ శాతము 8-9 సంవత్సరాల వాళ్ళే. ఇది పెద్దలకి ఉయ్యాల. ఇది సేమ్ పార్క్, ప్రతి పార్కులో ఈ విధంగా ఉంటుందండి. ఈ బొంగు జారుడు బండ. ఇక్కడ కూడా ఎక్కువ చెట్లు లేవు కాబట్టి పార్కు టెంట్ ఉంది. ఇది పెద్దలకు కూడా సంబంధించినటువంటి ఎక్సర్సైజు లాంటి ఇవి కూడా ఫ్రీగానే అండి. ఎక్కడ గేట్ పాస్ డబ్బులు ఇచ్చి వెళ్ళేది కాదు. ఇది కూడా చాలా బాగుంటాయి. నేను కూడా అప్పుడప్పుడు వెళ్ళి దీని మీద ఆడుకుంటూ ఉంటానండి. ఎక్సర్సైజ్ చేయడం, ఆడుకోవడం అంటే. ఇది చూడండి, ఆ వాటర్ కొంచెమే వచ్చినాయి, ఈ వాటర్లో ఎక్కువ ఉండే కాబట్టి ఇక్కడ చూపించానండి. చాలా బాగుంటుందండి. పిల్లలు ఇక్కడ సాయంత్రం పూట అయితే చాలా మంది వస్తారు. డస్ట్బిన్ కూడా ఉంటుందండి. ఎక్కడే కానీ పేపర్ల కింద పడేసి చెత్త అట్లా వేయరు.